తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆ జిల్లాలతో పాటు మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుండే ప్రారంభమవుతున్న భానుడి బగబగలకు ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏ జిల్లాల్లో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రోజు హీట్ వేవ్ కండిషన్స్ కూడా పలు జిల్లాల్లో కనిపిస్తున్నాయి కదా. సో ఏ జిల్లాల్లో హీట్ వేవ్ అలర్ట్స్ ఉన్నాయి మ్యామ్? ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ప్రస్తుతానికి సినాప్టిక్ ఫీచర్స్ అవి వాతావరణ పరిస్థితులు అవి చూసుకుంటే కనుక ఒక ద్రోణి ఒకటి మాత్రం మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ఏరియా వరకు, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కూడా కొనసాగుతుంది. అయితే మనకి ప్రస్తుతం ఈ వాయుగాలులు ఏవైతే ఉన్నాయో నార్త్ వెస్ట్ లెవిన్స్ అవి కూడా తెలంగాణ మీదకు రాజస్థాన్ నుండి వీస్తున్నందున తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ మనకు 44-45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా రేపు కూడా మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంత ఈ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా డిక్లేర్ చేయటం జరిగింది. సో ఎక్కువగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే కరీంనగర్ ఏరియా కూడా మనకు ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈశాన్య జిల్లాల్లో కూడా మనకి 42-43 వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే మనకి హీట్ వేవ్ కండిషన్స్ వడదెబ్బ వచ్చే ప్రాంతాలు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కాక రేపు కూడా మనకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అక్కడ మనకి 44-45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండి నార్మల్ వాల్యూ కన్నా కూడా 4.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే దాని పరిసర జిల్లాల్లో కూడా మనకు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పలు చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి, వడగండ్ల వర్షాలు కూడా కురుస్తుంటాయి. సో ఈసారికి వడగండ్లు పడే ఛాన్స్ ఏమైనా ఉందా? వడగండ్లు యాక్చువల్లీ మార్చ్, ఏప్రిల్ సీజన్స్లో కురుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి వడగండ్ల ఛాన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఉరుములు, మెరుపులు, అట్లాగే తీవ్రమైన గాలులు, గస్టీ విండ్స్ అనేవి 30 నుంచి 40, ఒక్కొక్కప్పుడు 50 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కిలోమీటర్ ప్రతి గంటకు కూడా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి కొన్ని జిల్లాల్లోని ద్రోణి ప్రభావం వల్ల కనిపించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా మనకి అవి కూడా దక్షిణ జిల్లాలకు, సెంట్రల్ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి 29వ తారీఖు నుంచి. సో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులకు, హైదరాబాద్ నగర ప్రజలకు కూడా ఎటువంటి సూచనలు ఇస్తారు? యాక్చువల్లీ మనకి ఈ ఉష్ణోగ్రతలు తీవ్రత అది ఎక్కువగా ఉన్నందువల్ల, వర్షాలు అవి ఎక్కువగా లేకపోవడం వల్ల, పొడి వాతావరణం అది కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఈ తగిన జాగ్రత్తలు అంటే ఎక్కువగా కూడా ఎండ అనేది, సూర్యరశ్మి అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎక్కువగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ టైంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మాయిశ్చర్ అది కూడా చాలా తక్కువగా ఉంది. అంటే పొడి వాతావరణం ఉన్నందువల్ల ఎక్కువగా కూడా బాడీని హైడ్రేటెడ్ చేసుకోవడం, అంటే చల్లటి పదార్థాలు లాంటివి మజ్జిగ కానీ, అట్లాగే ఈ రాగి జావ కానీ, అట్లాగే సగ్గు జావ కానీ, లేకపోతే ఈ జొన్న జావ ఇట్లాంటివన్నీ కూడా సేవిస్తూ ఉండటం, హైడ్రేటెడ్గా ఉంచుకోవడం. ఇంకోటి చల్లటి సేఫర్ ప్లేసెస్లో ఉండటం. అట్లాగే అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్తే కనుక అంబ్రిల్లా కానీ, ఒక టోపీ కానీ, అట్లాగే
ఒక నూలు దుస్తులు కానీ తల మీద అది కప్పుకోవడం, ఎక్కువగా కూడా ఒంటి మీద కూడా నూలు దుస్తులు అవి వేసుకుంటూ ఉండటం చేయాలి. అంతగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వృద్ధులు కానీ, చిన్న పాపలు కానీ, అప్పుడే పుట్టినటువంటి శిశువులు కానీ వారికి కూడా ఈ ఎండ దెబ్బ తగలకుండా, అట్లాగే తగిలినచో వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చూడొచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలు దాదాపు 5 జిల్లాలు, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ వంటి జిల్లాల్లో అయితే హీట్ వేవ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని 3 జిల్లాలు కూడా ప్రజెంట్ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. రానున్న 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్టు రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.